ప్రజల మనిషి అనే సినిమా ఆయన పేదల పాటి దేవుడుగా ఒక కడు పేద కుటుంబంలో పుట్టి ప్రతి ఎన్నికల్లో ఒక గుర్తు ఆయన ఒప్పుడు కూడా ఒక గుర్తు మీద పోటీ చేయలేదు. 5 సార్లు శాసనసభ్యునిగా ఈరోజు ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న దేవుడు ఆయన. అలాంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినప్పుడు సినిమా అడుగురు మినిస్టర్గా R&B శాఖతో పాటు సినిమా మినిస్టర్ గా నేను కానీ ఇప్పటి వరకు 2 years లో ఏ సినిమా ఫంక్షన్ పోలేదు. సినిమా ఏ ఫంక్షన్ పోలేదు. మొట్టమొదటి ఫంక్షన్ ఇవాళ మా ఎమ్మెల్యేలు ఆదినారాయణ గారు, కరంగయ్య గారు, కోడెం వీరయ్య గారు, మా నందిని గారు ఇంతమంది వచ్చిందంటే నరసయ్య గారు ఎందుకు తెలుసుకోవాలి. నరసయ్య గారిని జీవిత చరిత్ర చూసిన తర్వాత దేశంలో సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ చూడాలి. తప్పకుండా మార్పు వస్తుంది. ఆ సినిమా వచ్చిన ఆయన 2 ఎకరాల పొలం 10 ఎకరాలు వాళ్ళు ఆయన ఇస్తే 5 అన్నదమ్ములు సైకిలే ఆయన రథం, సైకిలే ఆయన జీపు, ఆయన సైకిల్ ఆయన కారు. ఎమ్మెల్యే జీతం కూడా పేదవారు ఎక్కడ ఇబ్బందులు ఉంటే పేదవారికి సహాయం చేస్తూ నిజంగా ఇవాళ నా మిత్రుడు కావడం అసెంబ్లీలో ఎప్పుడు కూడా అలుచుకున్న గంట సేపు మాట్లాడుకునే వాళ్ళం. ప్రతి ఎమ్మెల్యే చూడాలి. ఒక్క టర్మ్ ఎమ్మెల్యే చేస్తే ఆడు 1000 కోట్లు పోతుంది. ఇలాంటి సమయంలో ఈ సినిమా రావడం తప్పకుండా మార్పు వస్తుంది. ప్రజాప్రతినిధులలో అవినీతి కూడా తగ్గుతున్నది. ప్రజల మీద సేవ చేయాలని అమగారం పెరుగుతుంది. తప్పకుండా ఈ సినిమా నిర్మిస్తున్న నా క్లోజ్ ఫ్రెండ్ సురేష్ రెడ్డి గారు, అలాగే డైరెక్టర్ గారికి ఏ దానికైనా ఇస్తా. ముఖ్యమంత్రి గారికి చెప్పినా ఇట్లా గుమ్మడి నడిచే సినిమా అంటే ఇలా నల్గొండ జిల్లాలో 2 గంటల సిటీగా ఉన్నప్పుడు ఈ భద్రాచలం వరకు గౌరీ వెళ్ళంటే విజయవాడ హైవేకి వెళ్ళి భద్రాచలం 2000 కోట్లతో 930 అనే హైవేని కూడా నేను వెంటబడి గడ్కరీ గారు ప్రధానమంత్రి గారితో శాంక్షన్ చేయడం జరిగింది. కూడా పనులు నడుస్తున్నాయి. దాంతోపాటు హైదరాబాద్ కొత్తగూడెంతో పాటు 850 కోట్లు, కొత్తగూడెం బైపాస్ రోడ్డుకు 450 కోట్లు, అలాగే హ్యామ్ రోడ్స్ లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మొత్తం 975 కిలోమీటర్లకు 950 కోట్లు. మా నల్గొండ జిల్లాతో సమానంగా ఖమ్మంలో ప్రతి రోడ్డు డబల్ రోడ్డు చేస్తానికి నిధులు కేటాయించడానికి టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ లో